ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన జంగిల్లో దడదడ అనేది ఇప్పుడు మనం జంగిల్కి వచ్చున్నాము. ఇప్పుడు మనము ఈరోజు స్పెషల్ ఏంటంటే పలావ్ రైస్ విత్ పెరుగు చట్నీ. దాని కాంపిటీషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఈరోజు తయారు చేద్దాం. ఓకే మచ్చా, స్టార్ట్ చేసావు కదా యాక్షన్. బాస్మతి బియ్యాన్ని మనం కడుక్కుందాం. నీటికి గడుగు మచ్చా, నీటికి గడుగు. మచ్చా, నానబెడతావా లేకపోతే మనం మామూలుగా రైస్ చేసుకునేటట్లు ఎట్లా చేస్తావా? నానబెట్టాలి. ఫస్ట్ నానబెట్టాలి. ఎప్పుడైనా సరే రైస్ వరకు నానబెట్టాలి. ఎలా చేస్తున్నాం అంటే నానబెట్టి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు రెడీ అయిపోయింది. ముందుగా మనం కుండ అనేది పొయ్యి మీద పెట్టుకుందాం. ఆయిల్ పోస్తున్నాం. దాంట్లో నూనె వేడైంది. ఇప్పుడు మనం కొద్దిగా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేగేదాకా అలా ఉంచి దాంట్లో కొన్ని బగారాకులు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా అల్లం పేస్ట్ పడుతుంది. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకున్నాము. ఇది కొంచెం వేగేదాకా అలా ఉంచి దాంట్లో కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు అంటున్నా, రా స్పైసెస్, బిర్యానీ సంబంధించిన ఐటమ్ అంతా ఇది చూపినాక వేసేసుకుందాం. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఫ్రెండ్స్ కొద్దిగా స్పెషల్ మసాలా, బాగా కలబెట్టుకునేసి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడే చల్లుకునేసి కొద్దిగా కలబెట్టుకొని మూడు కప్పులు వచ్చింది కాబట్టి దీంట్లో 3 గ్లాసులు వచ్చింది కాబట్టి దీంట్లో మనము 4 పోసుకుందాం. 4, 5 ఆ మధ్యలో.
3 4 3 ఇక్కడ చెప్పండి ఎవరన్నా. కాగింది ఎసురైతే ఎసుట్లో ఈ రైస్ వేసుకుందాం. ఏం అంకుల్ తెల్లంగా వెళ్ళిపోతున్నావు సూర్యుడికి? ఏదో మచ్చా ఆంటీలు పడాలనా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. అబ్బా కానీ కానీ పుస్తకం తాడని కానీ నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా మచ్చా. ఏం మెరిసిపోతున్నావు? పేరెంట్ లోన్లు ఏమైనా పెడుతున్నావా ఇంత రోజు? పేరు పెట్టినా సుండి కదా బాగా సుండి పిండి అది కాదు, సుండి పిండి పేరెంట్ లోన్లు మిక్స్ చేసి ఏమైనా పెడుతున్నావా? అదే ఎండ కదా అందుకే ఎండిపోయింది. నువ్వు ఈ అడవిలోని ఈ రకంగా ఉంటే ఊళ్ళో ఇంకా ఎట్లుండేవాడు నువ్వు? అట్టే ఉంటారు మచ్చా. ఏ ఆంటీ కోసమా ఏంది? నువ్వు ఎట్లా అనుకుంటే అట్ట మచ్చా. అడవిలో పులి ఇక్కడ ఆ మీసం కూడా తిరగట అదేందో మరి. ఆ మీసం ఇట్లా తిప్పాలి, ఇట్లా తిప్పాలి, తిప్పితే రౌండ్ తిరగాలి మీసము. నీ సోది ముఖం నీ తాద్యంగా వస్తుంది కలుపు. ఐ డోంట్ కేర్, అది మనం జస్ట్. ఒరే ముట్టాలు మొక్క కలుపురా, దాంట్లో వేసి ఆ పెరుగేసి కలుపురా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాబట్టి అది కూడా నువ్వే చేయాలన్నమాట. దానికి కాన్ఫిడెన్స్ సూపర్ ఉండాలి. ఈ మాటలు అయితే దెంగుతావురా నువ్వు, మాటలు అయితే దెంగుతావు. తీసుకొని వచ్చి కలుపు. ఐ డోంట్ నో. కలుపు. నో 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 నో, అది నువ్వే కలపాలి. ఆ రైస్ నేను ఈ రోజు నువ్వు చేసి ఆకలి వేస్తుందిరా, చేయాలి. ఆకలి వేస్తుందిరా, చేసుకుందాం తొందర తిందాము. టైం ఎంత అయింది? ఎంత అవుతా సేకడ బన్నే పులులు రాని కలుపు. జంగల్లో దడదడు ఐ డోంట్ నో. నో పెరుగు. నో నువ్వు పెరుగు ఎట్టగలపో నేను చూస్తా. నో ఐ డోంట్ నో. కలుపురా. నో నో కలుపురా రే. అంకుల్ ప్రిపేర్డ్ బై పెరుగు చట్నీ. దిస్ వన్ నేను చెప్తా ఉంటా, కలుపు. నువ్వు కలుపు మామ, అది మనకి నువ్వు కలుపు. దాని వాసన చూస్తే నాకు వాడు సగమే పెరుగు వాసన చూస్తే నాకు రాదు. పైన పట్టుకో ఒక్కరైనా. నైస్గా వస్తాను, కింద దెంగింది అనుకో ఆపుతు చాలు. చూడండి ఫ్రెండ్స్, పెరుగు మనము ఒక గిన్నెలో అనేది తీసుకుందాం మనం మొత్తం. సరిపోద్ది. అదేనా చూడు, చేపల కూర ఉడికినట్టు ఉడుకుతుంది చూడు. అంతేలే. ఒక టమాటా కోసేయి దాంట్లో. దాంట్లోకి అయిపోయా. ఒక టమాటా సన్నగా కోసి దాంట్లో వేయరా. దాంట్లోకా? అమ్మా దాంట్లో ఏలు పెట్టినోడు దాంట్లోనే మిక్స్ చేయాలి మొత్తం. నువ్వే టోటల్ ఏరియా మొత్తం నువ్వే చూసుకోవాలి. మంచిగా కలుపుతలే. నిన్ను చేయి పెట్టమన్నా ఆ సెక్షన్ వరకు నిన్ను చేయి పెట్టమన్నా రాడా. టమాటా సన్నగా గొయ్యి కొద్దిగా. అన్న కలుపుతలే. టమాటా సన్నగా గొయ్యి. ఇందా ఒకటి సరిపోద్దా? ఒకటి చాలు, ఎక్కువ వద్దు. ఒకటి చాలు, సన్నగా గొయ్యి. పెట్టినోడే వాళ్ళే మొత్తం రెడీ చేసుకోవాలి. అది ప్రాసెస్. మొత్తం వేసి కొత్తిమీర కూడా వేసుకో. కొత్తిమీర కూడా వేసి దాంట్లో కలిసిపోవాలంతా. టమాటాలు వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వేసుకున్నాం, ఇలా కొత్తిమీర వేసుకున్నాం, ఆనియన్స్ వేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పోసినవా? వద్దు. ఎంతైనా నీ చేతి ఏందో మరి. ఎంతైనా నీ చేతిలో మంచి ఎక్స్పర్ట్ గలడువే నువ్వు. చూసి నేర్చుకోవాలి మచ్చా. మనం దాన్ని ఎప్పుడు టచ్ చేయలే కానీ మనము ఏదైనా కలుపుతావా?
అన్నీ కలుపుతాం మచ్చా. పులిహారం కలపడం చేతవో నీకు? ఎక్సలెంట్ కలుపుతాం మచ్చా. పులిహారం అంటే ఏం చెప్పు? నేను చేసి చూపిస్తా కదా మచ్చా నీకు. చేసే రోజు చేసి చూపిస్తా నీకు, నువ్వు చూడు. అది పులిహోర కలిపేది ఏముందిరా? చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఇలా కలుపుకోవాలి. మూత తీయండి ఒకసారి చూద్దాం. రా చూడు. బా ఏముంది వాటి అబ్బబ్బబ్బా, మచ్చా ఇప్పుడే దేవుకొని తినాలనిపిస్తుంది, అలా ఉంది అనమాట. ఉండండి రా, ఒక 2 నిమిషాలు ఉండండి రా. ఆగేది లేదు ఎవ్వ, నువ్వు 2 నిమిషాలు ఆగండి. నువ్వు పెట్టు పెట్టు, త్వరగా పెట్టు. అసలు చూస్తుంటే అసలు ఆగి మచ్చా, దాని టేస్ట్ ఎలా అసలు చూస్తుంటే ఇప్పుడే కడుపు నిండిపోతుంది. అట్లుంది అబ్బా. రైస్ మటుకు పుల్లలుగా అబ్బా పిచ్చెక్కిస్తుంది అబ్బా కొద్దిగా. అబ్బా అబ్బబ్బా మామూలుగా కాదు. దించు, త్వరగా దించు. 2 నిమిషాలు వచ్చా. నేను ఆగను, 2 నిమిషాలు కూడా ఆగను. నువ్వు దించు, ఫస్ట్ దించు. 2 నిమిషాలు ఉండలేదు ఆమె దేవుకొని ఏంటవా. నేను అట్టేనే తింటా. నువ్వు అది ఫస్ట్ ఆడ పెట్టుకుండా నువ్వు తీసి 2 నిమిషాలు అయిపోయింది, తీసేద్దాం. ఉదయం పాముని చంపనాడు నాకు భయం రే. ఎవరా? నువ్వే. ఎవరు? ఉదయం పాము 5:30కి ఫోన్ చేసిన, 5 గంటలకు ఫోన్ చేసిన, పాము ఉంది తిరుగుతా ఉంటే చంపనాటికి రా. నేను రాను, నాకు భయం అంటుండు. నేనే చంపుకున్నా పాము. అంకుల్ కాదునా, నన్ను పిలవపోతే వాడు కొట్టవచ్చు కదా. నాకు భయం అని కదా నేను పిలిచింది. నేను ఎందుకు పిలుస్తా చెప్పు? ఎట్టొకటి నేనే ధైర్యం చేసుకొని నేనే చంపిన. చూడండి ఫ్రెండ్స్, జంగల్లో దడదడ కలికాయలు ఇవన్నీ మంచిగా ఉన్నాయి కాయలు, కానీ మనకి పుల్లగా ఉంది ఇది చెట్టు. ఇంకో చెట్టు చూసుకుందాం. అంకుల్ దా, కలికాయలు తిందాం దా. రా కమ్. నువ్వు సౌదీ నుంచి వచ్చినావు కదా, నీకు తెలియదు ఇది కలికాయలు. చూడు ఒకసారి ఎట్లా ఉంటాయో, స్టేట్ చూడు. తెంపి నాకు ఇయ్యాలి నువ్వు తినమని. ఏలు పెట్టి తెంపమ్మా, ఎప్పుడు నేర్చుకుంటావు? నువ్వు సౌదీలోనా ఉంటావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పలావ్ అయితే రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం, చెక్ చేసుకొని దించుకుందాం. ఓకే, అయిపోయింది, రెడీ అయిపోయింది. దించేసుకుందాం మనము. రే మచ్చే రారా, ఇంకా ప్లేట్ తీసుకోరారా, ప్లేట్ తీసుకోరారా. 5 రా. కొంచెం ఉప్పు డబ్బా కూడా పట్టుకురారు. ఒకసారి టేస్ట్ చూసి చెప్పు నా, నువ్వు కూడా టేస్ట్ చూసి చెప్పు నా ఎట్టుందో. బా అద్దరిపోయింది అంకుల్, సూపర్ ఉంది. కుమ్మేసాయి మచ్చా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అనుకో, ఒక రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. పలావ్ రైస్ సూపర్గా ఉంది. నేనా బాగుంది.
ఫ్రెండ్స్, రియల్గా సాఫ్ట్గా చాలా బాగుంది. అసలు ఈ అన్నము నోట్లో పెట్టుకుంటే సూపర్ వెళ్ళిపోతుంది అసలుకి. ఎక్సలెంట్ కుదిరింది. ఆ ఉడకడం కూడా చాలా బాగా ఉడికిందనమాట. బాగా సెట్ అయింది. కాకపోతే దీంట్లోకి ఏదన్నా కొంచెం నాన్ వెజ్ కర్రీనో అట్లాంటిది ఏదన్నా కానీ అయితే ఇంకా excellent. ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్, మా ఈ వంట నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. ఓవరాల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి.